హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరిదాకా చూసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే ఇక కథలోకి వెళ్దాం. సూరజ్ ఎంట్రీ తర్వాత కార్తీక్ దీపం కథనం మొత్తం మారిపోయింది. ఒక్కో కొత్త క్యారెక్టర్ని రివీల్ చేస్తూ కార్తీక్ దీపం ఇది నవ వసంతం అన్న క్యాప్షన్కి ఎట్టకేలా పదును పెట్టారు. నేటి ఎపిసోడ్లో సుమిత్ర, మాలిని ఎదురుపడతారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మాలిని ఎంట్రీతో కార్తీక దీపం కథ మరింత ఉత్కంఠంగా మారింది. యుద్ధానికి వేదిక సిద్ధం చేస్తున్నాను మామయ్య అంటూ దక్షిణామూర్తి చేతిలో హోటల్ అగ్రిమెంట్ పేపర్స్ పెడుతుంది మాలిని. ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాము. ఈరోజు రాత్రి ఎపిసోడ్లో ప్రసారం అయ్యేది చూద్దాం. సూరజ్ పై కావాలనే పప్పు వేసి అవమానిస్తుంది జ్యోత్స్న. దెబ్బకి ఎదురు దెబ్బ తీయాలని సూరజ్ జ్యోత్స్నకి తన లక్షల ఖరీదైన చీరని తీసుకొచ్చి, నువ్వు నా షర్ట్ని క్లీన్ చేసి ఇస్తావా, లేదంటే నీ చీరని నేను బూడిద పాలు చెయ్యనా అని వీడియో కాల్ చేసి బెదిరిస్తాడు. నీలాంటి చిల్లర బెదిరింపులు ఈ జ్యోత్స్న భయపడదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని జ్యోత్స్న మరోవైపు గట్టిగానే వాదిస్తుంది. చదువంటే ఇష్టం లేని శౌర్యతో బలవంతంగా హోంవర్క్ చేయిస్తాడు కార్తీక్. దీప ఏమంటే వర్క్ చేయవా అని అంటాడు. అంతలో కాంచన వస్తుంది. దీపా కాతిలి, వసై నిద్రమొహమా, సరిగ్గా చదవవే అని అంటుంది. కాంచన, అబ్బా నేను ఇక చదువుకోను నానమ్మ, డైరెక్ట్గా ఉద్యోగమే చేసేస్తాను అని అంటుంది. ఉద్యోగమా? నీకెవరిస్తారే ఉద్యోగము? నువ్వేం చదువుకున్నావని ఇవ్వడానికి, నువ్వు ఎంత ఉన్నావని నీకు ఉద్యోగం ఇవ్వడానికి అంటే, ఓ నానమ్మ, మా ముద్దుల తాత ఇస్తాడు, అదే మీ నాన్న ఇస్తాడు అని అంటుంది శౌర్య. నీకు చెప్పాడా జాబ్ ఇస్తానని అని అంటుంది కాంచన. అనడంతో ఎందుకు ఇవ్వడు, 5వ తరగతి చదివిన అమ్మని ఈసీఓ చేశాడు కదా, 4వ తరగతి చదివిన నన్ను మేనేజర్ని చెయ్యడా అని అంటుంది శౌర్య. వామ్మో శౌర్య, మీ అమ్మ పైన సెటిల్ వేస్తున్నావా అని అంటాడు కార్తీక్. సెటిల్ కాదు డాడీ, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నీ చూశాను, అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు చదువుకొని ఇంత కష్టపడ్డం ఎందుకు, డైరెక్ట్గా ఇప్పటి నుంచి జాబ్ చేస్తే నేను ఎదిగాక మంచి పొజిషన్లో ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను, మీకు మంచి పేరు తెస్తాను కదా అని అంటుంది శౌర్య. ఇందుకేరా పిల్లల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, పిల్లల్ని అందుకనే స్కూల్లోనే తీసుకెళ్ళాలి, ఆఫీస్కి కాదు అని అంటుంది కాంచన. అది కాదా నానమ్మ, మా అమ్మ ఈసీయూ అని మా మిస్కి చెప్పాను, మా మిస్ మీ మమ్మీ ఏం చదువుకుంది అని అడిగింది, 5వ తరగతి అన్నాను, నీకేమైనా పిచ్చా, 5వ తరగతి చదివిన వాళ్ళకి ఈసీయూ ఎలా చేస్తారు, మీకు ఆ మాత్రం తెలీదా అని మా మేడం నన్నే తిట్టింది నాయనమ్మ అని అంటుంది శౌర్య. అమ్మయ్యలే కానీ ముందు నువ్వు చదువుకో అని అంటుంది కాంచన. అబ్బాయి ఈ పెద్దోళ్ళు ఉన్నారే, అసలు మన విషయాల్ని పట్టించుకోరు, వాళ్ళు చెప్పిందే చెయ్యాలా, నేను చెప్పింది మీరు వినరా, ఇప్పటి నుంచి నేను మంచి పొజిషన్లో ఉంటానంటే మీరెందుకు నా మాట వినట్లేదు, నేను చదువుకోను, ఈ చదువు నా వల్ల కాదు అని అంటుంది శౌర్య. ఇక మన 5వ తరగతి ఈసీఓ దీప ఏదో ఫైల్స్ని ఒళ్ళో పెట్టుకొని తెగ తిప్పేసుకుంటుంది. అది చూసిన కాంచన, ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే చెయ్యాలి దీప అని అంటుంది. ఆ మాటలతో కార్తీక్ తను ఇప్పుడు ఈసీఓ అమ్మా అని అంటాడు. దాంతో కాంచన, ప్రతిదీ నా భార్యకి వెనకేసుకొని రాకురా, కడుపులో ఒక బరువు మోస్తుంది, ఇప్పుడు పైన ఈ బరువు మోయడం అవసరమా, ఆఫీస్ వర్క్ అనేది ఆఫీస్లోనే ఫినిష్ చేసేసుకొని రావాలి, ఇంటికి వచ్చాక మీతో ఫ్యామిలీతో ఫ్రీగా ఉండాలి అనే కదా నేను చెప్పాను, నేనేమన్నా నా పనులు చేయమంటున్నానా, తనకి కొంచెం రెస్ట్ ఇవ్వండిరా, ఈసీఓ బ్రాంచ్లో ఎంత కష్టపడుతుందో నా కోడలు అని అంటుంది. ఇప్పుడైనా మీరు భార్యాభర్తలుగా కొంచెం టైం అనేది స్పెండ్ చేయండిరా, ఇద్దరిలో ఏ ఒక్కరు గడిపినా కొంతకాలమే, మిగిలిన కాలాన్ని ఆ కాలమే గడిపిస్తుంది అంటూ హితబోధ చేస్తుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, నీ కొడుకు విషయంలో నువ్వు కోరుకున్నట్టే నీ విషయంలో నీ కొడుకు కోరుకుంటే దానికి మీ సమాధానం ఏంటమ్మా అని అంటాడు. దాంతో మౌనంగా ఉండిపోతుంది కాంచన. చెప్పమ్మా, నువ్వు కోరుకున్నట్టే మేము ఉంటాం, మేము కోరుకున్నట్టు నువ్వు ఉంటావా, మాదే జీవితం నీది కాదా అని అంటాడు కార్తీక్. అయితే కాంచన మాత్రం మౌనంగానే ఉంటుంది. ఇంతలో ఫోన్ మెసేజ్ రావడంతో, నాన్న మెసేజ్ పంపారు, వీడియో మెసేజ్ అని అనడంతో ఉప్పొంగిపోతుంది కాంచన. ఇదిగో నానే నీకు పర్సనల్గా పంపాడు చూడు అని అంటాడు కార్తీక్. అందరం కలిసే చూద్దాం, నాకు పర్సనల్గా ఏం పంపించలేదు, మీ నాన్న నీకు పంపించిపోయి నాకు పంపించాడని నన్ను ఎందుకు అంటున్నావు అని కాంచన రివర్స్ అవుతుంది. సరేలే అమ్మా, నాకు పంపించిపోయి నీకు పంపించాడు, సరే నాకు పంపించిన మెసేజ్ ఏందో చూద్దామా సరే చూద్దామని అనేసరికి కార్తీక్ అంటారు, సరే అమ్మా నీ ఫోన్ కదా, నువ్వు చూసి నాకు చెప్పు అని అంటాడు కార్తీక్. లేదు మీ నాన్న నీకే పంపించాడు కానీ నువ్వు చూడంటే, సరే అమ్మా మనం అందరం చూద్దాము అనేసి అంటాడు కార్తీక్. ఆ ఫోన్ ఓపెన్ చేస్తే
శ్రీధర్ అందులో మేము క్షేమంగా ఉన్నాము అంటుంది కాంచన. ఆలోచిస్తున్నామని తెలుసు. ఆ దేవుడికి నా జాలి ఉంది. నాతో కలిసి ఉండడానికి నా ఆపరేషన్ సక్సెస్ చేశాడు అని అంటాడు శ్రీధర్. ఆ మాట వినగానే కాంచన మొహం వెలిగిపోతుంది. నేను చాలా బాగున్నాను కాంచన, రేపే ఇండియా వస్తున్నాను, రాగానే ముందు నిన్నే కలుస్తాను అని అంటాడు శ్రీధర్. మొత్తానికి శ్రీధర్ వీడియో కాల్ చూసి ఎమోషనల్ అవుతుంది కాంచన. నాన్నంటే నీకెంత ప్రేమమ్మా, మరి లేనట్టు ఎందుకు అలా నటిస్తావు అని అంటాడు కార్తీక్. నువ్వు నోటితో ఏం సమాధానం చెప్పకపోయినా నీ కళ్ళతో మాకు అన్నీ తెలుస్తున్నాయిలే అమ్మా అని అంటాడు. చిన్న సైజు చందమామలా ఎలా వెలిగిపోతుందో అని అంటాడు కార్తిక్. ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అయిందంటరా, చాలా సంతోషంగా ఉందిరా, రేపు ఆయన ఇండియా వస్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు రేపు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండని అంటాడు. లేదమ్మా, నాన్న అనేది నీకోసం వస్తున్నాడు, మా కోసం కాదు కదా అని అంటాడు కార్తిక్. అదేంటిరా అంటే, డైరెక్ట్గా డాడీ వచ్చాక నిన్నే కలుస్తా అన్నాడు, కానీ నేను కార్తిక్ దగ్గరికి వస్తున్నాను, కార్తిక్ని కలుస్తున్నా అన్నాడా మమ్మీ అని అంటాడు కార్తిక్. అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు, డాడీ వచ్చినా మనందరి కోసమే కదా వచ్చేది, మనందరిని కలవడానికి కోసమేగా. ఇప్పుడు డాడీ చాలా ఆనందంగా ఉన్నారా, మనం కూడా తన్ని అలానే స్వాగతిద్దాం, ఇప్పుడు చాలా హెల్త్ కూడా బాగుందంట, మనం అందరూ ఇలానే కలిసి ఎప్పటికీ ఉండాలి కార్తిక్ అని అంటాడు కార్తిక్తో. సరే అమ్మా, మనం ఎందుకు ఉంటాం, చెప్పకుండా అందరం కలిసే ఉంటాం, హ్యాపీగా ఉంటాం, నువ్వేమీ ఆలోచించకు అంటాడు కార్తిక్. ఈలోపు దీప, అత్తయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, రేపు మార్నింగే లెగవాలి కదా అంటుంది దీప. అదేంటి ఈరోజు మా అమ్మ పడుకోదుగా అంటాడు కార్తిక్. అదేంటి అని అంటుంది దీప. అదేం లేదు, మా నాన్న వస్తా అన్నారు కదా, మా అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది, ఈరోజు అసలు నిద్రే పోదు అని అంటాడు కార్తిక్. దీంతో కాంచన, అరే నువ్వు నా మీద సెటైర్ వేయకు, నువ్వు వెళ్ళి పడుకోపో అని అంటుంది కాంచన. సరే సరే అమ్మా, మేము మాత్రం వెళ్తున్నాం, నువ్వు మాత్రం పడుకో సరేనా అంటాడు కార్తిక్. సరేలే కానీ రేపు మీరు ఎక్కడికి వెళ్ళకండి రా అంటే కార్తిక్ అంటాడు, రేపు గుడికి వెళ్ళాలి, వచ్చిన తర్వాత కలుస్తాం అని అంటాడు. కావాలని కాంచనని ఒంటరిగా వదిలేస్తున్నారా దీపా కార్తీకులు? ఇక కాంచన అయితే ఎప్పుడెప్పుడు తన భర్తను వస్తాడా అని ఎదురు చూస్తుంది. నేను మిమ్మల్ని వదులుకున్నా కానీ ఈ 5వ తరం నాతో ఉన్నంతకాలం మీరు నాతోనే ఉన్నట్టుంది. మీ భార్యగా మీ క్షేమం కోరుకుంటాను. ఎలా ఉంటాను, ఆ భగవంతుడు దయ వల్ల అంతా బాగానే జరిగింది. కార్తీక్ గారు చెప్పినట్టే ఈరోజు నాకు రాత్రి నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తాను మీ రాక కోసం అని అంటుంది కాంచన. కట్ చేస్తే, ఏం పిక్కుంటావు పిక్కో, నీ షర్ట్ మాత్రం ఉతికే ప్రసక్తే లేదు అని బిల్డప్ కొట్టిన జ్యోత్స్న సచ్చినట్టు వచ్చి సూరజ్ షర్ట్ ఉతుకుతుంది. జ్యోత్స్న షర్ట్ ఉతుకుతుంటే ఏదో అన్నారుగా అంటూ చెడగొడుతూ ఉంటాడు సూరజ్. జ్యోత్స్న వెంటనే పారిజాతం కూడా రావడంతో, మీకు కన్ను కొట్టిన తర్వాతే కదా నాపై పప్పు పోసింది, షర్ట్ని శుభ్రంగా ఉతకమని చెప్పండి అని అంటాడు. సార్ ఆర్డర్ వేస్తున్నారు కదా, సరిగ్గా ఉతకవే అని అంటుంది పారిజాతం. చెప్తారా నీ సంగతి, నీ షర్ట్ సంగతి అంటూ ఆ షర్ట్ని బండకేసి బాధేస్తుంది జ్యోత్స్న. ఆ షర్ట్ని సూరజ్కి ఇచ్చేసి తన చీరను తీసుకెళ్తుంది. వెళ్తుంటే జ్యోత్స్న పాప అయితే ఆ షర్ట్ను చిరక్కొట్టి ఉతికిచ్చేస్తుంది. ఎలా ఉందిరా నా దెబ్బ అని పంచి ఇస్తుంది జ్యోత్స్న. నీ మెడలో 3 ముళ్ళు కట్టేదాకేగా నీకు ఈ పొగరు అని అంటాడు సూరజ్. నువ్వు షర్టు ఉతకమంటే ఇలా చింపిస్తావా, నీ సంగతి చెప్తాను అని అంటాడు సూరజ్. మరోవైపు శివన్నారాయణ అందరినీ తీసుకొని గుడికి వెళ్తారు. వీళ్ళంతా వెళ్ళేసరికి ఆ గుడిలో అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఎప్పటికంటే ఇప్పుడు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అది చూసిన శివన్నారాయణ, దాతలు ఎవరు అని పంతులు గారిని అడుగుతారు. వాళ్ళది మీలాగా పెద్ద ఫ్యామిలీ అండి, వాళ్ళు గుడిలో ఎప్పుడు ఇలానే పూజలు చేస్తారు అని అంటాడు పూజారి. శివన్నారాయణ అంటారు, అవునా, ఇంత మంచి గొప్ప హృదయమా, మేము కూడా చూస్తాము, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని అంటారు శివన్నారాయణ. అదిగోండి అక్కడ చండీ హోమం చేస్తున్నారు చూడండి, వాళ్ళే అని చూపిస్తాడు పంతులు గారు. సరే అని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, దక్షిణామూర్తి స్వయంగా చండీ హోమం చేస్తున్నారు. ఆ దక్షిణామూర్తిని శివన్నారాయణ షాక్ అవుతారు. అందరూ అక్కడ గుడికి వెళ్ళిన వీళ్ళంతా, కార్తీక్, దీప వీళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఏంటి దక్షిణామూర్తి ఈ కార్యక్రమాలన్నీ చేసేది అని అంటాడు. ఇంతలో జ్యోత్స్న అంటుంది, చేసిన పాపాలు ఊరికే పోవు కదా, ఆ పాపాలు కడిగించుకోవడానికే ఇలా చేస్తున్నారు అని అంటుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి అతన్ని చూడగానే శివన్నారాయణ మొహం మండిపోతుంది. అక్కడే మాలిని కూడా చూస్తారు. ఆమెను చూడగానే సుమిత్ర కంగారు పడిపోతుంది. పారిజాతం అయితే మా మాలిని అని అంటుంది. ఇంతలో జ్యోత్స్న అన్నదానం చేస్తుంది. ఈయనైనా చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అంటుంది.
ఇంతలో హోమం చేస్తున్న దక్షిణామూర్తికి, అయ్యా మీకు ఎంతమంది సంతానం అని అడుగుతాడు పంతులు గారు. నాకు 2 సంతానం అండి అని అంటాడు. పేరు చెప్పండి పేరు చెప్పండి అంటే, ఒక బాబు ఒక కూతురు. కానీ నేను పూజ చేసేది నా కూతురు సుమిత్ర, అల్లుడు దశరథ, మనుమరాలు జోష్న. వీళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, వీళ్ళ కోసమే నేను ఈ హోమం చేస్తున్నాను అని పంతులు గారికి చెప్తారు. ఈ మాట విన్న సుమిత్ర చాలా టెన్షన్ పడుతుంది, మనసులో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళందరూ కలిసాక ఏమైనా మాట్లాడుకుంటారా లేదా అనేది వేచి చూద్దాం. రేపు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.